హాయ్ అండి అందరికీ. ఈ కాకరకాయ మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ, ఈ కాకరకాయతో కూర చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేనండి ఆ కాకరకాయ అంటారు, బోడి కాకరకాయ అంటారు, అడవి కాకర అని కూడా అంటారు. ఇవి ఈ సంవత్సరం దొరకవేమో అనుకున్నాను. ఎక్కువగా శ్రావణ మాసంలో అయితే వస్తాయి. ఈసారి అయితే కొంచెం లేట్‌గా వచ్చాయి. అయినా కానీ దొరికాయండి. సో, ఈరోజైతే దాంతో కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా ఆ కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసినటువంటి ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ఆనియన్ ముక్కలన్నిటిని వేసేసి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలు కాకరకాయలాగా చేదుగా కూడా ఉండదు. చాలా బావుంటుంది. ఎవరైనా చేసేయొచ్చు. ఇలా కాస్త కలర్ మారుతున్నాయి అన్నప్పుడు దీంట్లోని కొద్దిగా పసుపు వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసి మరొకసారి బాగా అయితే కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, కొద్ది కొద్దిగా అయితే రంగు మారుతున్నాయి ఉల్లిపాయలనేవి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ముందే చెప్పాను కదా, ఆ కాకరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలని. ఉల్లిపాయ ముక్కల్లాగా తరిగేసుకుంటే సరిపోతుంది. మరీ పొడవుగా తరుక్కున్నా కూడా బావుంటుంది. ఇక ఫైనల్‌గా ఆ కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా అయితే కలిపేసుకుంటున్నాను. చాలా తక్కువే దొరికాయండి. ఒక పావు కేజీ కాయలు మాత్రమే దొరికాయి. బయట మార్కెట్‌లో కూడా ఉన్నాయి కానీ బోలెడు రేట్ అండి బాబోయ్! ఇవి పావు కేజీ వచ్చేసి బయట మార్కెట్‌లో ఒక్కొక్కసారి 70, 80 రూపీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 50 రూపీస్ ఉన్నాయి. ఇలా బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ముక్కలన్నీ కాస్త మెత్తపడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇవి ఇంకా విత్తనాలు కూడా పట్టలేదు. బాగా లేతవండి. మీరైతే విత్తనాలు పట్టినవైనా తీసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత ఇలా బాగా ఫ్రై అయిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కూర కారం అయితే వేసుకోండి. ఈ కర్రీలో కొంచెం కూర కారం కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరొకసారి మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఒక పావు గ్లాస్ వరకు పాలైతే పోసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలైతే పోస్తున్నానండి. ఈ కర్రీలో మామూలుగా ఉండదండి. పాలు పోసి చేసుకున్నా, ఉత్తిగా చేసుకున్నా భలే ఉంటుంది. హై ఫ్లేమ్‌లో పెట్టి వదిలేసామంటే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పాలన్నీ చక్కగా ఇంకిపోయి భలే ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించుకొని వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ దేంట్లో పెట్టుకొని తిన్నా సరే భలే ఉంటుందండి. ఈ ఆకాకరకాయ కూరను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. సరే కానీ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.